మన వి విత్ గాడ్ ఛానల్ ద్వారా మేము అందిస్తున్న ప్రతి షార్ట్ ఫిల్మ్ మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేస్తున్న ప్రతి వీడియో ముందుగా మీకు పంపబడుతుంది. లైక్ మరియు షేర్ చేసి మేము చేస్తున్న ఈ పనిలో పాలిభాగస్తులు కండి. అంతేకాదు కామెంట్ ద్వారా మీ అనుభవాన్ని మాకు తెలియచేయండి. నా పేరు దొరబాబు. పరిచయంతో పనిలేని పేరే. ఎందుకంటే కొన్ని వందల మంది గుర్తుపెట్టుకున్న మనిషిని. ఆ గుర్తింపు నాతో ఉన్న, ఆ గుర్తులు కనిపిస్తున్న ఈ కెరటాలకు అవన్నీ చెరిగిపోయినట్టు అనిపిస్తుంది. నా ముందుంది, మీకు కనిపిస్తుంది సముద్రం. సముద్రం పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది దాని అలల శబ్దం. ఆ శబ్దానికి మీ చెవులు స్పందిస్తున్నాయని నాకు అర్థమైంది. కానీ ఆ స్పందన నా చెవులకి ఎందుకు లేదో అర్థం కాలేదు. 10 నిమిషాల క్రితం వరకు నేను బాగానే ఉన్నాను. భోజనం చేద్దారా? ఇదిగో పెట్టాషా. భోజనం చేద్దాంరా అని నా ఫ్రెండ్ అన్నప్పుడు భోజనం అనే శబ్దం నా చెవికి వినపడినప్పుడల్లా ఇలాగే జరుగుతుంది. నాలో ఏదో తెలియని అలజడి రేగుతుంది. ఆ సమయంలోనే నాలో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఓ సమాధానంలా కనిపించాడు నా స్నేహితుడు. డాడీ వాళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి చెల్లాడు? ఏమో అన్నయ్య, 2 రోజుల నుండి భోజనం దగ్గరకు వచ్చేసరికి అలానే ఉంటున్నారు. అడుగుతుంటే చెప్పట్లేదు. మీరు అడిగితే చెప్తారన్నయ్య. ఏంటాషా తింటవేంటి? సరిగ్గా తిన్నా. దాని సంగతి వదిలేయండి కానీ మీరు వెళ్ళండి. మీరు పిలిస్తే వస్తారేమో. మీరు తినండి అమ్మా, నేను తీసుకొస్తాను. ఏరా, ఏమైంది? అడుగుతుంటే చెప్పవేంట్రా? ఏం లేదు బావా, మామూలుగానే. సరిపోయిందిరా. నువ్వెవరికి చెప్పవు, అన్నీ మనసులోనే దాచుకుంటావు. మా చెల్లేమో అన్నీ నాకు చెప్పేస్తావు అనుకుంటుంది. సరే, నీ ఇష్టం. బావా, నీ కూతురంటే నీకు చాలా ఇష్టం కదా. ఇలా బయటకు వచ్చినప్పుడు కూడా అంత ఇష్టమైన కూతుర్ని ఏదో కొంచెం ఆహారం పడేస్తే ఎందుకలా తిట్టావు? బయటకు వచ్చాను కాబట్టి తిట్టాను. అదే ఇంటి దగ్గర అయితే 4 తగిలింది. దెబ్బ కాస్త ఎప్పుడు పోతుందిలే, కానీ తినే ఆహారాన్ని నేలపాలు చేసేసింది. అది మళ్ళీ నోటి దగ్గరికి రాదు, తీసుకోలేము కూడా. తప్పును ఎక్కడ ఆపేయాలి అక్కడ ఆపేయాలి ద్వారా. చూస్తూ కూర్చుంటే అది పెరిగి పెద్ద అయిపోద్ది. ఓసారి ఓ తప్పు వ్యవస్థనే పాడు చేశాను. ఈరోజు నా బిడ్డకి నేను చెప్పకపోతే తన కడుపును పుట్టిన వారికి తను చెప్పదు. ఇలా అందరూ నాకెందుకులే అనుకుంటే పాడైపోయేది ఆహారం కాదురా, ఒక వ్యవస్థ. ఇప్పటికే చాలామందికి పాలిష్ పెట్టే మిషన్లతో పరిచయం ఉంది, కానీ పండించే రైతులతో చాలామందికి పరిచయం లేదురా. ఒకానొక రోజు వచ్చేసరికి మన పిల్లలు పంటలు రైతు పండిస్తున్నాడని మర్చిపోయి మిషనే పండిస్తుంది అనుకుంటారేమో, భయమేస్తుందిరా. అలా జరగకూడదంటే నోరు విప్పాలి. మనం మన పిల్లలకి చెప్పాలి. సమాజంలో గొంతు విప్పి గర్జించాలి. లేదంటే రేపటి భవిష్యత్తు నేలపాలి.
అమ్మా త్వరగా తీసుకురా. తెస్తాను కంగారేంటి? చికెన్ అంటే ఉరగలేసేస్తావు. అమ్మా రెండే ఉన్నాయా? 2 కాకపోతే కోడికి 4 కాళ్ళు ఉంటాయా? నా కోసం కోడికి 4 కాళ్ళు ఉంటే బాగుండు. అమ్మా అయిపోయినాయి. అరగడానికి డ్రింక్ ఏమైనా ఉందా? అమ్మ ఇంకా తింటాక ఏమైనా ఉన్నాయా? పిల్లోడికి కూడా ఉంచేలాగా లేవు. నేను పిల్లని కాదంటే. ఒకానొక రోజు వచ్చేసరికి మన పిల్లలు పంటలు రైతు పండిస్తున్నాడు అని మర్చిపోయి మిషనే పండిస్తుంది అనుకుంటారేమో, భయమేస్తుందిరా. అలా జరగకూడదంటే నోరు విప్పాలి. మనం మన పిల్లలకి చెప్పాలి. సమాజంలో గొంతు విప్పి గర్జించాలి. లేదంటే రేపటి భవిష్యత్తు నేలపాలి. హలో ప్రెసిడెంట్ అన్నయ్య, చెప్పండి అన్నయ్య. హలో తమ్ముడు, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానన్నయ్య. తమ్ముడు, నీ పుట్టినరోజు ఎప్పుడు? అదేంటన్నయ్యా ఎప్పుడు నాకు తెలియని ప్రశ్నలకు సమాధానం అడుగుతూ ఉంటారు. నా బర్త్డే ఎప్పుడో నాకే తెలీదు. గాలివానికి పుట్టానంట. మరి ఏ గాలివానికి పుట్టాను? ఈరోజు నీ పుట్టినరోజు అనుకుంటావా? నేను భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను. అవునన్నయ్య, సరే వచ్చేస్తాను. సరే తమ్ముడు, 1 గంటకల్లా వచ్చేయి. చెల్లి, ఈరోజు నా బర్త్డే. అదేంటి ఎప్పుడు తెలియదంటదా అమ్మా? దొరబాబుని చెప్పాడు ఈరోజు చేసుకోమని. భోజనానికి కూడా పిలిచాడు. హ్యాపీ బర్త్డే రా. చిన్నప్పటి నుంచి ప్రతి వెకేషన్కి నువ్వే విషెస్ చెప్పావు. ఇప్పుడు కూడా నువ్వే చెప్పావు. థ్యాంక్ యూ చెల్లి. సంబరపడిపోకురే, కొంచెం ఆలోచించు. పోవే కుల్లి నీకు. ఫోన్లో స్టేటస్ పెడితే ఎలా ఉంటుంది? టుడే ఈజ్ మై బర్త్డే, విష్ మీ. త్వరగానే భోజనానికి పిలిచారని స్టేటస్ పెడితే ఎలా ఉంటుంది? త్వరగానే టుడే లంచ్కి పిలిచారు. అన్నతో కలిసి భోంచేయడం చాలా సంతోషంగా ఉంది. సెండ్. అమ్మో, అందరు మెసేజ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగా జరుపుకోవాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. రే, మీ బర్త్డే నేను సెలబ్రేట్ చేశాను, గుర్తుంది కదా? మీరేం ప్లాన్ చేశారు? అంతకు మించి ఉండాలి రోయ్. సాయంత్రం వచ్చేస్తాను. సాయంత్రం ఎందుకు రా, ఇప్పుడు వచ్చేయి. లేదు, ఇప్పుడు చాలా పని ఉంది. దొరబాబు భోజనాలు పిలిచారు. దొరబాబు అన్న బోందని పిలిచారా? నీ బర్త్డే నీకు ఎవరు చెప్పారు? దొరబాబు చెప్పారు రే ఈరోజు నా బర్త్డే చేసుకోమని. సరే వెళ్ళొచ్చాక ఫోన్ చేయి. బాయ్. ఉత్సాహం గంట తర్వాత ఉండదు వీడికి. ఈడేంటి ఇలా అంటున్నాడు? ఆహా, మన సంతోషం పోనవకూడదు. హ్యాపీ బర్త్డే సతీష్, హ్యాపీ బర్త్డే. నాన్నకు ఫోన్ చేసి కొత్త బట్టలు కొనమంటాను. హలో నాన్న ఎక్కడున్నారు? ఎక్కడ ఉంటానా? పని దగ్గర. నీలా రోడ్డు మీద తిరిగితే డబ్బులు ఎక్కడ వస్తాయి? తిట్టకండి డాడీ, ఈరోజు నా పుట్టినరోజు. నాకు కొత్త బట్టలు కావాలి. నీ పుట్టినరోజా? నాకే గుర్తులేదు. నాకు గుర్తుంది డాడీ, మీరు కొనండి. డబ్బులు ఉండాలి కదండిరా. నాకు తెలియదు డాడీ, ఏదో రకంగా కొనండి. సాయంత్రం పార్టీ ఉంది నాకు, సరేనా? ప్రైజ్ లోడ్ అనయ్య. ప్రైజ్లాడ్ సతీష్, రా కూర్చో. మొన్న ఇంటికి వస్తానని కాల్ చేశారు, రాలేదేంటనయ్యా? చాలా ఎదురు చూశాను. అదా, తర్వాత చెప్తాను కానీ ముందు ఈ స్వీట్ తిను. అన్నయ్య స్వీట్తో స్టార్ట్ చేశారు, చికెన్తో ముగిస్తుందేమో. చాలా థ్యాంక్స్ అనయ్య.
ఎందుకు సతీష్? ఫ్రెండ్స్ అందరికి పుట్టినరోజు చేస్తూ నా పుట్టినరోజు ఎప్పుడూ తెలియక బాధపడేవాడిని. ఏదో ఒక రోజు పుట్టినరోజు జరుపుకోవాలనే ఆలోచన నాకు రాలేదన్నయ్య. అవునా? అమ్మా భోజనం ఏర్పాటు చేయి. అన్నీ టేబుల్ మీద పెట్టేశాక పిలువు. అన్నీనా? సతీష్ ఏం చేస్తున్నావు? ఏం కాదన్నయ్య. ఇది చికెను, ఇది బిర్యానీ, ఇది సాంబార్, పెరుగా. ఇది అనుకుంటా చికెన్. ఏ సతీషు తిను. ఏ పెరిగిష్టం ఉండదా? ఇష్టమేనన్నయ్య. పెరుగు ఇష్టం లేకుండా ఎవరుంటారన్నయ్య? అయ్యో మర్చిపోయి నీకోసం పక్కన పెట్టింది ఒకటి ఉంది, తీసుకొస్తాను. ఏదో చేయకుండా ఉన్నానన్నయ్య, నేనే తొందరపడ్డాను. ఆవకాయ పచ్చడా? ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. నంజుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయి. పెరుగంటే నాకు చాలా ఇష్టం తమ్ముడు. బాగుందా సతీష్? బాగుందన్నయ్య. దొరబాబన్న బోందని పిలిచారా? నీ బర్త్డే నీకు ఎవరు చెప్పారు? దొరబాబని చెప్పారు రే ఈరోజు నా బర్త్డే చేసుకోమని. సరే వెళ్ళొచ్చాక ఫోన్ చేయి. బాయ్. ఈ ఉత్సాహం గంట తర్వాత ఉండదు వీడికి. హ్యాండ్ వాష్ అక్కడ ఉంది చూడు. ఏ సతీష్ అన్న కూల్గా తాగుతావా? వద్దనయ్య, కడుపు నిండిపోయింది. ఒక నిమిషం ఉండు. హ్యాపీ బర్త్డే. గిఫ్టా? అయ్యి బాబోయ్, గిఫ్ట్ కోసం భోజనం ఉంటాడు అన్నయ్య. అయినా అన్నయ్యకి నాన్ వెజ్ ఇష్టం ఉన్నది కదా, అందుకే పెరిగేసి పెట్టంటారు. అయినా గిఫ్ట్ ఉంది కదా చాలే, గిఫ్ట్ స్టాటస్ పెడదాం. థ్యాంక్స్ అన్నయ్య. అది నీకు చాలా అవసరం తమ్ముడు. అవునా అన్నయ్య? బాగుందా సతీష్? అది నీకు చాలా అవసరం అని ఇచ్చాను. ఇంకా చాలన్నయ్య, మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడిన నా వల్ల కాదు. భోజనానికి పిలిచారు, పెరిగేసి పెట్టారు. భోజనానికి పిలిచిన వ్యక్తి కనీసం కూరగాయలతో పెట్టడం మర్యాద అన్నయ్య. గిఫ్ట్ కావాలని నేను అడగలేదు, మీరే ఇచ్చారు. ఇలా పనికిరానిది ఇచ్చి చాలా అవమానించారన్నయ్య. మీరు చెప్పారని, కేవలం మీరు చెప్పారని జీవితంలో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నాను. కావాలంటే చూడండి అన్నయ్య, మెసేజ్లు ఎన్ని వస్తున్నాయో. దొరబాబని ఏమిచ్చాడు, గిఫ్ట్ ఇస్తే ఫోటో పెట్టమంటున్నారన్నయ్య. ఏం చెప్పను అన్నయ్య, చెప్తే నాకు కాదు మీకు కూడా అవమానమే. చాలానే ఆనందం, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నేను వెళ్తాను. సతీష్ ఉండు. సతీష్ సతీష్ ఆగు. లేదనే నేను వెళ్ళాలి. సతీష్ ఒక్క నిమిషం ఆగు. నిన్నే. వద్దనే, చాలా ఆనందంగా ఉంది. సతీష్ ఒక్కసారి ఆగు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదని ఇలా చేశాను. ఆలోచిస్తున్నావు సతీష్? ఇంకా నీకు అర్థం కాకపోతే ఒక 5 నిమిషాలు బయటకు వెళ్దాం, వస్తావా? నీకు నువ్వు చూపించాలి.
హలో నేను ఈవినింగ్ వస్తానులే కానీ కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను రా. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను, కంగారు పడుకో. చెప్పొచ్చు కదా, ఈయన సొమ్ము ఏదో కరిగిపోయినట్టు. బహుశా ఈయన ఇచ్చిన ప్లేట్ ఇరిగిపోయిన మొక్క ఎక్కడైనా మర్చిపోయాడేమో. అలా కానీ చేస్తే అన్నకుంటుంది, మంచి చెడ్డ చిన్న పెద్ద చూసేది ఏమీ లేదు. ఇప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటే చాలు. అమ్మో ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. అన్నయ్య ఎక్కడికో చెప్పొచ్చు కదా అన్నయ్య. చెప్తాను సతీష్, కంగారు పడొద్దన్నాను కదా. నేను చెప్పే వరకు మౌనంగా ఉండు. పెట్టింది పెరుగన్నాం కానీ పెదాలే కదలకూడదంట. ఏ ముక్కేసి పెట్టుంటే మూల కూర్చోమందుడేమో. ఇంకెప్పుడు దొరబాబు దగ్గరికి రాకూడదు, అవసరమైతే ఫోన్లో మాట్లాడదాం అంతే. అందుకే పెద్దలు ఊరికనే చెప్పరు, దూరపు కన్నా నుని పని. దగ్గరికి రాకుండా ఉంటేనే బాగున్నాం, మంచి అభిప్రాయం ఉండేది. ఎవరు రమ్మన్నారు సతీష్? ఏంటనయ్యా? అదే ఫోన్లో ఎవరో రమ్మని చెప్పారు కదా. ఫ్రెండ్స్ ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంట. అమ్మో, మనసులో అనుకుంది ఈయనకెళ్ళి తెలిసిపోయిందని కంగారు పడ్డాను. ఏంటి ఇక్కడ తీసుకొచ్చాడు? తన్నది ఇక్కడ కక్కమంటాడేమో. సతీష్ అదేంటి? అదేంటంటాడేంటి? తెలుసా తెలియక? చెత్త అంటే తాకింది తాగొస్తుంది, నొక్కాలి చెక్కాలి అంటాడేమో. చెప్పు సతీష్. చెత్త అన్నయ్య. అయ్యో లేదన్నయ్య, నేను మిమ్మల్ని తిట్టలేదు, అది చెత్త అంటున్నాను. ఒకసారి సరిగ్గా చూడు. ఊరు నాయనో, నాకు ఇదేం పరీక్ష? ఆయన ఏం చూస్తున్నాడో తెలీదు, నేనేం చూడాలనుకుంటున్నాడో తెలీదు. కళ్ళ డాక్టర్ కూడా ఇలా ప్రశ్నలు అడగడు. చెప్పు సతీష్. ఎంత సరిగ్గా చూసినా అది చెత్తే అన్నయ్య. ఒకసారి దగ్గరికి వెళ్దాం పదా. అదేంటో చూడు. సరే రా సతీష్. సతీష్ సతీష్ ఒకసారి అటు చూడు. సతీష్, ఇందాక మాటన్నా గుర్తుందా? ఏంటి పెరుగన్నమా అని? ఏ పెరుగైతే అన్నం కాదా? కడుపు నిండదా? మాంసాహారాలే కడుపు నింపుతాయా? మన పెద్దవాళ్ళందరూ గంజన్నం పెరుగన్నం తిని బ్రతికారు, అందుకే సంపూర్ణ ఆయుష్యులు అయ్యారేమో. మనకేమో చికెన్లో మటన్లో కావాలి. ఎప్పుడు గుండె ఆగిపోద్దో ఆ గుండెకే తెలియదు. సరే, ఓ చిన్న ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పు. నీకు బాగా ఏది ఇష్టం? చికెన్. తెలుసు నాకు. బహుశా మా ఇంటి దగ్గర అదే ఉండుంటుంది అనుకుని వచ్చావు. భోజనం ఉన్నప్పుడు నీకు ఆనందం రాలేదు. భోజనానికి పిలిచినప్పుడు ఏం పెడతారో గుర్తొచ్చి ఆనందపడ్డావు. నిజమే కదా? బైబిల్లో ఒక మాట ఉంది, ద్రాక్షరసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినవారితోనైనను సహవాసం చేయకుము అని. అంటే సహవాసం చేయడానికి నువ్వు అనర్హుడు అనే కదా? సతీష్ నేను ఇక్కడికి పిలిచి భోజనం పెట్టి గిఫ్ట్ ఇచ్చి ఇదంతా చేయడానికి కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మా అక్కపై కోపంతో పెరుగన్నం తింటూ భోజనం ప్లేట్ను గోడకేసి కొట్టాను.
నీకు గిఫ్ట్గా ఇచ్చింది ఆ ప్లేటే సతీష్. అన్నం, పెరుగు, టీవీపై, గోడలపై, ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిపై పడిపోయింది. మా అత్తకి నేనంటే చాలా ఇష్టం. కొడుకుని కూతుర్ని ఒక మాట అయినా అనేదేమో కానీ నన్ను బాధ కలిగించే మాట ఏనాడు అనలేదు. అలాంటి వ్యక్తి నేను విసిరికొట్టిన అన్నం మెతుకుల్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక్కొక్కటి వేరి మరలా ప్లేట్లో వేస్తూ ఆ ఇంటిని శుభ్రం చేస్తుంటే నాకు బాగా గుర్తు. నన్ను తిట్టినా కుట్టినా బాగుండు అనిపించింది. ఆ రోజు అత్త మౌనంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాను. నేను తప్పు చేశానని నాకు అర్థమైపోయింది. అత్త మౌనం నన్ను అగ్నిగుండంలో పడేసినట్టు అనిపించింది. అప్పుడు అనుకున్నాను, తమ్ముడు, నిష్కపటంగా ప్రేమించేవారిని దూరం చేసుకోకూడదు, దగ్గరగా ఉండాలని. దేవుడు ప్రేమించిచ్చిన ఆహారాన్ని విసురుకొట్టకూడదు, మితముగా తినాలని. దగ్గరుండడం అంటే పక్కపక్కన ఉండడం కాదు తమ్ముడు. ఒకరిపై ఒకరుకున్న ప్రేమను దేవుడు మెచ్చుకునేలా ఉండడం. మితముగా తినడం అంటే ఆకలిని చంపుకోమని కాదు తమ్ముడు, ఆకలితో ఉన్నవారిని గుర్తించమని. అందుకే అప్పటి నుండి కడుపు నిండిపోయేలా ఇప్పుడు భోజనం చేయను. ఒకవేళ అలా నాకు ఎవరైనా వడ్డించినా ఊరుకోను. శరీరానికి విటమిన్ సి కావాలి, విటమిన్ డి కావాలని ఏవేవో చెప్తూ ఉంటాం. బహుశా అవన్నీ ఈ మధ్య కనుగొన్నవే. కానీ మనిషికి ఏం కావాలో దేవుడు తన సృష్టి ఆరంభంనే ప్రతి పండులో నీకు కావాల్సింది, ప్రతి ఆకులో నీకు అవసరమైంది నేల నుండి మొలిపించారు. దేవుని సృష్టిలో భాగమైన ఆహారాన్ని కాలదన్నుతున్నామంటే దేవుణ్ణే వెక్కిరిస్తున్నామని అర్థం. ఏదో ఒకసారి అలా జరిగితే దానికే మీరు ఫీల్ అయిపోతే ఎలా? ఒక్కసారా? ఒక్కసారి ఏంటి తమ్ముడు? పేరుకే ప్రేమ విందులు. ఆ విందులో దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆహారం అంతా నేలపాలు. అవన్నీ ఇవన్నీ గొప్పకు పోయి ఎన్నో రకాల వంటకాలు. కానీ మనిషి తినేది ఒకటో రెండో, మిగతా అంతా నేలపాలు. రోడ్డు మీద ఆకలితో అడిగిన వ్యక్తికి 10 రూపాయలు కూడా ఇవ్వం. కానీ వాళ్ళ కళ్ళ ముందే పిల్లలకి అవన్నీ ఇవన్నీ పనికిరాను కొంటుంటాం. వెళ్ళాక వాళ్ళు అటు విరిచి ఇటు విరిచి ఏదేదో చేసేస్తారు. అంతా నేలపాలు. అది తినాలని ఇది తినాలని కోరికతో ఆహారం వండుకోవడం. కుటుంబం అంతా కలిసి తినేసరికి ఆ ఇంట్లో గొడవలో కలహాలు. వండిందంతా నేలపాలు. పార్టీలని, బర్త్డేస్ అని రెస్టారెంట్కి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. కొన్నవన్నీ తింటారా? సగం సగం తిని ఎంగిల్ చేసి వదిలేస్తారు. అయ్యో టిప్ ఇవ్వకపోతే ఏమనుకుంటాడని సిగ్గుపడతారు, కానీ ఆహారాన్ని పాడు చేస్తున్నారని సిగ్గుండదు. అక్కడ వదిలేసిందంతా నేలపాలు. ఒక మాట చెప్తాను సతీష్, నేలపాలైన ఒక మెతుకు నేలలో కలిసిపోవడానికి ఒకరోజు చాలు. కానీ అదే మెతుకు నేల నుండి మొలవడానికి 6 నెలలు, తినేందుకు మనిషి చేతికి రావడానికి సంవత్సరం పడుతుంది. ఒకప్పుడున్నంత సారం నేలలో ఇప్పుడు లేదు. చేతికి అందుతుంది కదా అని గింజను తెంచి తుంచి విసిరేస్తాను అంటే మనిషి అక్రమమును బట్టి నేలలో సారం తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు నువ్వు నీ పిల్లలే పస్తులు ఉండాల్సి వస్తుంది. మన ప్రపంచంలో కొన్ని బాధ కలిగించే పరిస్థితులు ఉన్నాయి చెప్పనా? దేశాల మధ్య సరిహద్దులో కాల్చుకుని చంపుకుంటారు. అదే దేశాల మధ్య ఆహార వస్తువులు పనిచేసుకుంటారు. మళ్ళీ వాటికి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అనే పేరు ఒకటి. అక్కడున్న గొడవలు ఇక్కడ ఎందుకు ఉండవో తెలుసా? కడుపు నింపుకోవడం కోసం. కడుపు కావాలి అంటే మనిషి కొండ మీద కోతినైనా తెచ్చేస్తాడు. నాది ఆ కులం, నాది ఈ కులం, నాది ఆ మతం, నాది ఈ మతం అనేవాడు పండిన పంట దగ్గరికి వచ్చేసరికి ఏ కులం వాడు పండించాడో మర్చిపోతాడు. జీవితంలో ఒకసారి వచ్చే పెళ్లి దగ్గర ఉన్న కులాలు రోజుకు 3 సార్లు తినే మెతుకు దగ్గర ఎందుకు ఉండదో తెలుసా? కడుపు నింపుకోవడం కోసం. అదే కడుపు కావాలంటే మనిషి ఎంతటి వాడి కాళ్ళ మీదైనా పడిపోతాడు. పండించిన వాడి కడుపులోనే నేను అరుగుతానని మెతుకంటే ప్రతివాడు కార్లు దిగి సూట్లు తీసి పంచులు కట్టి నెత్తికెక్కిన కళ్ళు క్రిందకి దింపి నేల వైపు చూస్తాడు. పొడమి పడే బాధ రైతు ఒకడే పసిగడతాడు తమ్ముడు. ఆ బాధ నేలపాలు చేసే నీలంటోళ్ళకి తెలియదు. మనిషికి తెలిసిన ఈ రెండే రెండు. కోరుకున్న దాంతో కడుపు నింపుకోవడం, కడుపు నిండిన తర్వాత నేలపాలు చేసేయడం. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, కడుపు నిండిన వాడు తేనె పొట్టునైనను తొక్కువేను, ఆకలి కొన్నవానికి చేదు వస్తువైనను తీయగానుండునని. చేమలో ఆహారం దాచుకుంటాయంటే ఏదో వినేసం. దాచుకోవడం అంటే దాచుకుని దోచుకుని తినేయడం కాదు తమ్ముడు. అవసరమైనంత తిని పిల్లలకు లేని వారికి పెట్టడం. నేలలో ఉన్న సారాన్ని అవసరమైనంత వాడుకుని భావితరాలకు దాచి ఉంచడం. ఇక్కడికి పిలిచి ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఇంటికి వస్తా అన్నారు, రాలేదేంటన్నాయా అని అడిగావు కదా. 3 రోజుల క్రితం నేను మీ ఇంటికి వచ్చాను సతీష్. కానీ నువ్వు చేసిన పనికి లోపలికి రావాలనిపించలేదు. అమ్మా పెరుగన్నం ఏంటమ్మా? ప్రతిరోజు ముక్కు ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అవును, ప్రతిరోజు ముక్క ఉండాలి. నాకు ముక్క అంటే ఇష్టం, నీకు తెలుసు కదా. తింటే తినలేదు మానే. మానేస్తానులే. నేను మారే వరకు ఆ విరిగిపోయిన ప్లేట్ నా దగ్గరే ఉంది. నువ్వు మారే వరకు నీ దగ్గర ఉంచుకుని
ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వు సతీష్. అవసరమో వాళ్ళకి ఇవ్వు సతీష్. హలో దివ్య, హలో చెప్పండి. ఆరాధ్య ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నేను పెద్ద ఆట బొమ్మను నా కూతురికి. అది మీలాంటిదే, అన్ని పరీక్షిస్తూ ఉంటుంది. మన 10 రోజుల క్రితం దెబ్బ తగిలితే పసుపు రాశాను. నిన్న చిన్న దెబ్బ తగిలిందని పసుపు డబ్బా వెతుకుతుంది. మరి బుడ్డోడు? వీడు నాలాంటోడు, అలా చూస్తూ ఉంటాడు. సరే గాని ఈరోజు సంఘటన జరిగింది దివ్య. బాగుందా సతీష్? బాగుందన్నయ్య. అదేంటండి అలా చేశారు? అబ్బాయి బాధపడతాడేమో. ప్రైజ్లాడన్నా రండి కూర్చోండి ఒక 2 మినిట్స్. చెప్పు దివ్య, ఏంటో అంటున్నావు? ఆ అబ్బాయి బాధపడతాడేమో అంటున్నాను. బాధపడాలి దివ్య. బాధపడితేనే గాని మనిషి తాను దేని మీద నుంచున్నది నడుస్తున్నది తెలీదు. కాఫీ తీసుకోండి అన్న. చెప్పాలంటే పడేసేవారు కూడా ఉండాలి. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని. ఇక్కడ పగవారు అంటే చంపేవారు, హంతకులని కాదు, ఆత్మీయ జీవితాలను కుటుంబ జీవితాలను పాడు చేసేవారు. అలాంటి వారు ముద్దులు పెడుతున్నంతసేపు, ముద్దు మాటలు చెప్తున్నంతసేపు జరుగుతుందేంటో చేస్తుందేంటో ఏమీ అర్థం కాదు దివ్య. తన స్నేహితులందరూ పార్టీలు చేస్తారో సర్ప్రైజులు చేస్తారు, కానీ తను చేస్తుంది తప్పు అని చెప్పరు కదా దివ్య. మనం కూడా అలా ఉంటే ఎలా? మనం తప్పు చేయనకూడదు, తప్పును ప్రోత్సహించనకూడదు. దివ్య, ఒక మాట చెప్పనా? గాయాలు లేకపోతే గొప్పవారం కాలేం. సరే దివ్య, ఉంటాను. వేరే అన్నొచ్చారు, మాట్లాడాలి. చెప్పండి అన్నా. ఏమీ లేదన్నా, కొందరు నన్ను పెట్టిన ఇబ్బందుల వల్ల చాలా బాధపడుతున్నాను. కొన్ని పుట్టగించి మరీ మాట్లాడుతున్నారు, ప్రేమిస్తున్నా ద్వేషిస్తున్నారు. ఓపిక పట్టలేక చచ్చిపోదాం అనుకున్నానన్నా. ఏం చేయాలో అర్థం కాలేదన్నా. అందుకే సలహా కోసం మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడిన మాటలకు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది. వెళ్ళొస్తా అన్నా. హలో. హలో సతీష్, ఎక్కడున్నావు? మా ఊరు చెరువు దగ్గర ఉన్నానన్నయ్య. తమ్ముడు, ఒకసారి సాయంత్రం ఇంటికి వస్తావా? ఎందుకన్నయ్య? పెరుగన్నం పెట్టడానికా? నువ్వు ఇంకా పెరుగన్నం మర్చిపోలేదా సతీష్? గుర్తుపెట్టుకోవాల్సిన పెరుగన్నం కాదు సతీష్, ఆ తర్వాత చెప్పిన మాటలు, ఇచ్చిన గిఫ్ట్. సరే, సాయంత్రం మర్చిపోకుండా ఇంటికి రా, చెప్తాను. మర్చిపోకు, సరేనా? పప్పాలు బుల్లి పడిపోతావు. అది కుక్కలు కరిచే తలకు కుక్క పప్పాయిలు ఇస్తానుండు.
అమ్మో ముల్లి పొందొచ్చేస్తుందిరా. అమ్మో అన్నయ్య పంది. మానేస్తానులే. అన్నయ్య పంది ఇస్తానుండు. హలో చెప్పరా, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నాను రా. అన్నీ రెడీ చేస్తాం, సాయంత్రం త్వరగా రా. నేను రాలేనురా, అవేమీ వద్దు ఇప్పుడు. అదేంటి అలా అంటావు? మొత్తం రెడీ చేసిన తర్వాత రే అది కాదురా, ఒకసారి నా మాట వినండి. సాయంత్రం త్వరగా రా. అలా వచ్చి అలా వెళ్ళిపో, సరేనా? వస్తే వచ్చినట్టు ఉంటుంది, లేకపోతే లేనట్టు ఉంటుంది. బాయ్. ఏంటి బాస్, పుట్టినరోజా? అవునన్నా. సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు. షాప్ పేరు చూసారా ఏం పెట్టామో? ఓ ఫ్రెండ్స్ బేకరీ, బాగుందన్నా. మీలాంటి వాళ్ళు వస్తే మా బిజినెస్ బాగా జరుగుద్ది. మీరు సర్ప్రైజ్ ప్లాన్ చేయండి, మేము డిస్కౌంట్ ప్లాన్ చేస్తాం, సరేనా? సరే అన్నా. హలో చిన్న, కేక్ కట్ చేయడానికి సతీష్ రాలేదు కదా? వచ్చాడు బావా, నేను రాడేమో అనుకున్నాను. నువ్వు బాధపడకు బావా, నేను ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను. బావా హలో హలో చెప్పు చిన్న. కేక్ కట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు బావా. అసలు ఏం జరిగింది అక్కడ? అరే సతీష్ వచ్చేస్తున్నాడు రా. రే శ్యాము నువ్వు వెళ్ళు. హాయ్ సతీష్. హాయ్ రా. ఒక నిమిషం ఆగు, నీకు సర్ప్రైజ్ ఉంది. శ్యాము, చీకటికుంది, సెల్ ఫోన్ లైట్. సర్ప్రైజ్ అంటే లైట్ ఏమంటావేంట్రా? ఏం చేశారో చెప్పండి రా. నువ్వేగా సర్ప్రైజ్ అడిగావు. శ్యామ్ ప్లీజ్ ఇప్పుడు వద్దురా. రెడీ 1 2 3 స్టార్ట్. ఏ సాంగ్స్ పెట్టండి రా, బాక్సులు పగిలిపోవాలి. ఏ స్ప్రేలు తీసుకురండి. ఏ నువ్వు లైట్ లై. హ్యాపీ బర్త్డే సతీష్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రే ఆగండి రా. రే వద్దు, ఆగు. వద్దంటాను కదా, హ్యాపీ ఆగండి. బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రే ఆపండి రా. ఆపోరా ఆపోరా. హ్యాపీ బర్త్డే సతీష్. ఏ హ్యాపీ బర్త్డే, హ్యాపీ రే ఆపండి రా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, ప్లీజ్ నా మాట వినండి రా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రే ఒకసారి ఆగండి. హ్యాపీ బర్త్డే, సతీషు, హ్యాపీ బర్త్డే, సతీషు. హ్యాపీ బర్త్డే, రే హ్యాపీ ఏమైందిరా? బర్త్డే, రే ఒకసారి ఆపండి రా. రే ఒకసారి ఆపండి. రే మిమ్మల్ని ఆపమంటాను కదా. రే శ్రీను, రే శ్రీను, శ్రీను. రే సతీష్ ఏమైంది చెప్పరా, మాట్లాడవేంటి? రే నిన్నే, రే నిన్నే. గుండెల్లో బాధరా, చాలా బరువు అనిపిస్తుంది. గుండె చెరుచుకుని మాట్లాడాలనిపిస్తుంది, కానీ నాలుగు తిరగదురా నత్తోడిని. ఓ కవిలా మాట్లాడాలంది. కొన్ని చూసిన దగ్గర నుండి, కొన్ని విన్న దగ్గర నుండి కాలు చేతులు వణికిపోతున్నాయిరా. ఇంకా కవిత్వాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? వద్దురా, ఇవేవి వద్దు. అసలు పుట్టినరోజు ఇలా వద్దు.
అదేంట్రా, నువ్వే కదా మొదట్లో ఎలా ప్లాన్ చేసావు? నాకు ఇలా జరిగితే బాగుండేవాడివి. అది అప్పుడు రా, అది అప్పుడు నేనే స్టార్ట్ చేశాను. నేను వద్దంటున్నాను, ప్లీజ్ నా మాట వినండి రా. అన్నీ ఏర్పాటు చేసేసాం కదరా, ఈసారికి చేసేద్దాంరా. వద్దంటున్నాను కదా, వద్దంటున్నాను కదా, వద్దంటున్నాను కదా. అయ్యో, నాకు ఎలా మాట్లాడాలో తెలియదే. ఒక మాట చెప్తాను సతీష్, నేలపాలైన ఒక మెతుకు నేలలో కలిసిపోవడానికి ఒక రోజు చాలు. కానీ అదే మెతుకు నేల నుండి మొలవడానికి 6 నెలలు, తినేందుకు మనిషి చేతికి రావడానికి సంవత్సరం పడుతుంది. రే, ఒక మాట చెప్తాను. ఈ కేక్ మన ముఖానికి రాసుకుని, బట్టలు రాసుకుని, విసురుకొని నేలపాలు చేసేస్తాం. ఇదే కేక్ బేకరీలో తయారు చేయాలంటే అరగంట సమయం పడుతుందిరా. కానీ దాంట్లో వేసి గుడ్డు భూమి మీదకి రావాలంటే 3 నెలలు, కలిపి పిండి తయారవ్వాలంటే 6 నెలలు సమయం పడుతుంది. కానీ దాన్ని మనం నిమిషంలో నేలపాలు చేసేస్తున్నాంరా. ఫోన్లో డబ్బులున్నాయి కదా మనకేంటి అనుకుంటే మనకి ఖర్చు పెట్టే డబ్బు మంది కాదురా. నాన్న 2 రోజులు చెమట వచ్చి కష్టపడుతున్న వచ్చిన డబ్బు. రే, మన గ్రూప్లో ఫోటో పెడతాను చూడండి. మన నేలపాలు చేసేది కేకులు డ్రింకులు కాదురా, మన నాన్న రక్తం, మన నాన్న రక్తం. ఒరే, ఈరోజు మీ నాన్న కలిసాను రా. ఒరే, నేనేరా శ్యామ్. ఏంటి అంకుల్, కొత్త ఆటో కొనుక్కోవచ్చు కదా? నడు లాగేస్తుందిరా. నాకు కొనాలని ఉంది కానీ వాడికేదో ఇల్లు కడదామని ఆగుతున్నాను. ఈరోజు ఏదో ఫీజు కట్టాలంట, సాయంత్రం ఒక 2000 ఇమ్మని అడిగాడు. దానికే డబ్బులు లేవు, ఎలాగని ఆలోచిస్తున్నాను రా. 2000 అడిగావంట నా పుట్టినరోజు కోసమారా? మీ నాన్నని కూడా కలిసాను రా చిన్నబాబు. ఏంటి అంకుల్, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను? నా చెమటతో ఈ నేలను తడిపి నా కొడుకు చదువని గుణపంతో నా పేదరికాన్ని పొడుస్తున్నాను. ఎంతకాలం పేదోళ్ళలా ఉంటానో జరుగుద్ది, ఒక అద్భుతం జరుగుద్ది. అంత బాగా కవిత్వాలు రాస్తారు, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు కదా. అలా చేస్తే ఒక కవిగా ఎదుగుతానేమో కానీ ఓ తండ్రిగా ఓడిపోతాను రా. కేక్ కొయ్యకూడదన్న ఉద్దేశం కాదురా, ఆహారాన్ని పాడు చేయకూడదన్న అభిప్రాయం. పుట్టినరోజు అంటే పాడు చేయడం, నేలపాలు చేయడం కాదురా. లేమిని బట్టి జీవితం వద్దనుకున్న వారికి బ్రతకాలని కోరిక పుట్టించడం, కోరిక పుట్టించడం, కోరిక పుట్టించడం. ఈ బ్రతుకు శాశ్వతం కాదు, మన ప్రతి పుట్టినరోజు మరణానికి చేరువవుతున్నామని తెలియచెప్పడం, తెలియచెప్పడం. సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్స్ రా. అసలు నమ్మలేకపోతున్నాను బావా, వాడు మాట్లాడుతుంటే కాళ్ళు చేతులు వణికినట్టు అనిపించాయి. అసలు ఏం జరిగింది? అవన్నీ తర్వాత చెప్తాను, కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి, సరేనా? తిను తమ్ముడు, నీకేది తినాలనిపిస్తే తిను. వద్దనయ్య. పర్లేదు తిను తమ్ముడు. పెరిగేసుకున్నావేంటి తమ్ముడు? నాకు తినాలని లేదనయ్య. తమ్ముడు, ఇవన్నీ దేవుడు భూమి మీద మనకు తినడానికి అనుగ్రహించారు. మనిషి కావాలనే తన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. మనిషికి దేవుడు సంతోషంతో సహా అన్నిటినీ భూమి మీద ఇచ్చారు. మనిషి నాకు భూమి మీద అది లేదు ఇది లేదని చెప్పలేడు. ఏ కాలానికి ఆ పండు, ఆయా కాలానికి ఆ పంట. ఆలోచిస్తే భలే ఉంటాయి తమ్ముడు. దేవుడు అందరికి అన్నిటినీ సమానంగానే ఇచ్చారు.
కానీ మనుషుల్లోనే ఈ భేదం. ధనబలం ఉన్నోడు లాక్కోవడం, ధనబలహీనుడు కోల్పోవడం. కానీ ఓ మాట చెప్పిన ఎగ్జాంపుల్గా, డజన్ యాపిల్ ఖరీదు 300. సగటు పేదవాడి పరిస్థితి ఏంటి, కొనలేడు కదా అనే ఆలోచన నీకు రావచ్చు. డజన్ యాపిల్ ఖరీదు 300 కానీ అందులో ఉన్న విత్తనాలు ఖరీదు 300 కాదు తమ్ముడు. ఈ భూమి మీద మనకు కావాల్సిన వాటన్నిటిని మనకి ఇచ్చిన మన దేవునికి ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? మీరు కూడా నాతో పాటు చెప్తారా? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.